ఎన్టీఆర్ అన్న ఎంత చిక్కిపోవడానికి కారణం ఆయన తాగే స్పెషల్ వెయిట్ లాస్ డ్రింక్. ఎన్టీఆర్ గారు ఇక్కడ ఏం తాగుతున్నారో చెప్తాను కానీ ఫస్ట్ అయితే ఫాలో కొట్టే, ఎందుకంటే ఇలాంటి వీడియోలు రోజు రాబోతున్నాయి. రీసెంట్ గా అన్న లుక్ ని మనం అబ్జర్వ్ చేస్తే చాలా వెయిట్ లాస్ అయిపోయారు. దానికి కారణం ఆయన తిండి తినలేక కాదు, ఆయన మనందరి కోసం వార్ 2 అండ్ డ్రాగన్ మూవీ కోసం చాలా కష్టపడుతున్నారు. మా నాన్నగారు ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పాను, ఈ జన్మ మాత్రం వీళ్ళందరికీ అంకితం అని. ఎంత చెప్పినా సరిపోదు. ఇందుకే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైనా చూస్తున్నారా? మరి లైక్ చేయండి. ఇంకేంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఒక విషయం కోసం ఈ మధ్యన తెగ సెర్చ్ చేస్తున్నారు. అదేంటంటే రీసెంట్ గా ఎన్టీఆర్ తాగే ఈ డ్రింక్ అనమాట. ఇది కొంతమంది వెయిట్ లాస్ డ్రింక్ అనుకుంటున్నారు, లేదా కొంతమంది బీర్ అనుకుంటున్నారు. కాదమ్మా, కార్బోనేటెడ్ మినరల్ వాటర్ అంటారనమాట. దీన్ని ప్రైస్ చూసారు కదా, 650 రూపాయలు అంట. అసలు ఏముంది అందులో అంతలాగా అంటే చెప్తాను కానీ ఫస్ట్ అయితే ఈ వీడియో సేవ్ చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అండ్ వెయిట్ లాస్ అవుదాం అనుకునే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయి. ఏదో టైంలో ఈ వీడియో డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. అసలే ఎండాకాలం కాబట్టి ప్లెయిన్ వాటర్ తాగాలంటే చాలా బోర్ కొడుతుంది. అందుకోసం ఎవరికైతే డబ్బులు కొంచెం ఎక్కువ ఉన్నాయో వాళ్ళు నీళ్ళు తాగితే కొంచెం సోడా ఫీల్ వస్తుంది. దీనివల్ల హైడ్రేషన్ బాగా అవుద్దంట, డైజెషన్ బాగా అవుద్దంట, ఇంకా వెయిట్ లాస్ కూడా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయంట, హార్ట్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట. అబ్బో డబ్బులు పెడితే ఇంకా బెనిఫిట్స్ ఎన్నైనా ఉంటాయి కానీ, కాకపోతే నన్ను అడిగితే మాత్రం ఆగి చుంబో లేదా బాటిల్ కొనుక్కొని దాంట్లో నీళ్ళు వేసుకుని పొద్దున తాగండి. ఇదిగో ఇది కొనుక్కోమని అయితే నేను ఎవ్వరికి సజెస్ట్ చేయట్లేదు. సమ్మర్ వచ్చింది కాబట్టి మినిమం అట్లీస్ట్ ఆడవాళ్ళు అయితే 2 నుంచి 2.5 లీటర్లు నీళ్ళైతే తాగండి. మగాళ్ళు అయితే మినిమం 3 లీటర్లు అయినా తాగండి. మీ స్కిన్, హెయిర్ అన్ని బాగుంటాయి. చాలా మంది వెయిట్ లాస్ అవ్వడానికి ముఖ్య కారణం హైడ్రేషన్ ప్రాపర్ గా ఉండదు అనమాట. అందుకోసం ఫస్ట్ హైడ్రేషన్ ఇంపార్టెంట్.